ఛాంపియన్స్ ట్రోఫీ మరో 2 రోజుల్లో ప్రారంభమవుతున్న టైంలో టీమిండియాకు షాక్ తగిలింది. ఇప్పటికే దుబాయ్ కి వెళ్లిన టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే నిన్న ఆదివారం దుబాయ్ లోని ఐసీసీ అకాడమీలో టీమిండియా ఆటగాళ్లు నెట్ సెషన్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా అందరు ఆటగాళ్లు నెట్ సెషన్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా నెట్ సెషన్ లో హార్దిక్ పాండ్యా కొట్టిన బాల్ నేరుగా వెళ్లి రిషబ్ పంత్ ఎడం మోకాలికి తాకింది. దాంతో పంత్ అక్కడే కింద పడిపోయాడు. బాల్ గట్టిగా తాకడంతో పంత్ నొప్పితో విలవిలాడిపోయాడు. వెంటనే ఫీల్డింగ్ కోచ్ అలాగే మెడికల్ టీం పంత్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. హార్దిక్ పాండ్యా సైతం పంత్ వద్దకు వచ్చి సారీ చెప్పాడు. ఇక అక్కడి నుంచి మెడికల్ టీం పంతును డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి పంతు ప్యాడ్స్ పెట్టుకుని ప్రాక్టీస్ కోసం వచ్చాడు. కానీ అంతా కంఫర్టబుల్ గా కనిపించలేదు. మోకాలికి తగిలిన దెబ్బ తీవ్ర గాయంగా మారుతుందా అనే భయం టీం మేనేజ్మెంట్ లో ఉంది. ఇంకా టోర్నీ ప్రారంభం కాకుండానే పంతు లాంటి మ్యాచ్ విన్నర్ ఇలా నొప్పితో బాధపడుతుండడం క్రికెట్ అభిమానులను కూడా కాస్త కలవర పెడుతుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే టీమిండియా తమ తొలి మ్యాచ్ ఈ నెల 20న బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఆ తర్వాత 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. ఇక మార్చి 2వ తేదీన లీగ్ దశలోని చివరి మ్యాచ్ న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇకపోతే పంతుకు తగిలిన దెబ్బ ఇబ్బందికరంగా మారినా కూడా పెద్ద నష్టం లేదని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా మొదట ఛాయిస్ ని కేఎల్ రాహుల్ అని గౌతమ్ గంభీర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ లెక్కన పంతుకు తొలి 2 మ్యాచ్ల్లో ప్లేయింగ్ 11లో చోటు దక్కడం కష్టమే.